లింక్స్ మనకైతే ఒక రెసిస్టెంట్ బ్యాండ్ అండ్ 5 kg డంబుల్స్ అనమాట ఇవి. సో ఇవైతే మనం ఆర్డర్ పెట్టుకోం అనమాట. సో ఇప్పుడు వీటిని అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిస్టెంట్ బ్యాండ్ అయితే అన్బాక్స్ చేద్దాము. సో ఈ రెసిస్టెంట్ బ్యాండ్తో చాలా ప్రాఫిట్ అవుతుంది, అంటే దాని ఏమంటారు యూజ్ అయితే ఉందన్నమాట. మనకు చాలా యూజ్ అవుతుంది దీంతో. అండ్ ఇక్కడ వచ్చేసి డంబుల్స్ అనమాట. సో ఫస్ట్ రెసిస్టెంట్ బ్యాండ్ అన్బాక్స్ చేద్దాము. అండ్ దీంట్లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. సో అన్నీ కూడా మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. అండ్ డంబుల్స్ వచ్చేసి నేనైతే పీవీసీ అయితే తీసుకున్నాను అనమాట. సో మీకు వేరే డంబుల్స్ ఉంటాయి, మీకు అవి స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అవి అయితే చాలా లాంగ్ లైఫ్ అయితే వస్తాయి అనమాట, కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో 5 kg డంబుల్స్ వచ్చేసి పేరు సో 1500 ఉంది. అండ్ 7.5 వచ్చేసి పేరు వచ్చేసి 2500 సంథింగ్ అవుతుంది. మనం అంత అఫోర్డ్ చేయలేము కాబట్టి సో ఇది తీసుకున్నాను. మీకు కావాలంటే లింక్స్ నేను ఫొటోస్ అయితే డిస్ప్లే చేస్తాను. సో మీకు కొంచెం అవేర్నెస్ కోసం మనం లింక్స్ పెట్టలేం కాబట్టి, సో లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి ఏదైతే కాస్ట్ ఎక్కువ ఉండేది అయితే పెడతాను. మీకు మీషోలో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో ఏదైనా ప్రాబ్లం లేదు, మీషోలో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, మీకు ఇన్స్టెంట్గా వచ్చేస్తాయి. లేదు తిరుపతిలో ఉన్న వాళ్ళకి అయితే స్పోర్ట్స్ బనాయిలో దొరుకుతాయి. సో సేమ్ డంబుల్స్ ఆర్ మీకు ఎక్కడున్నా దొరుకుతాయి, స్పోర్ట్స్ బనాయిలో కానీ ఎక్కడైనా దొరుకుతాయి, స్పోర్ట్స్ షాప్స్లో కానీ డంబుల్స్ అనేవి. లేదు అంటే మీరు సపరేట్గా డెకాథ్లాన్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. డెకాథ్లాన్లో కూడా దొరుకుతాయి మనకు. సో ఫస్ట్ వన్ వచ్చేసి రెసిస్టెంట్ బ్యాండ్ ఇది. సో దీంతో చాలా యూజెస్ ఉన్నాయి. సో 7 to 15 kgs ఇక్కడ చూస్తున్నారు కదా, 7 to 15 kgs అని చెప్పేసి అయితే ఉంది. ఇది 7 to 15 kgs కాదు, ఇంకా ఎక్కువ కూడా బేర్ చేస్తుంది. సో కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. సో దీంతో వర్కౌట్ చేసి కూడా పెడతాను మీకు. సో అది కూడా దీంట్లోనే పెడతాను, ఈ వీడియోస్లో పెడతాను. సో మీరు ఎవరైనా స్ట్రెంథనింగ్ చేసుకోవాలంటే ఈ రెసిస్టెన్స్ బ్యాండ్ అనేటివి చాలా యూజ్ అవుతాయి అన్నమాట మీకు. సో ఇది రెసిస్టెంట్ బ్యాండ్ మనకు బ్యాక్ వర్కౌట్కి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. మరీ అంత ఎక్కువ కాకపోయినా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇది పక్కన పెట్టేస్తే ఇంకెట్రా పెద్ద, సో మన పెద్ద టార్గెట్ అనమాట ఇది. వేసిన ఒక్క నిమిషం గైస్. బ్లింకిట్ ఆర్డర్ పెట్టితే సో నాకు ఇన్స్టెంట్గా డెలివరీ వస్తుంది అని చెప్పేసి బ్లింకిట్ ఆర్డర్ పెట్టాను. అండ్ ఎలిమినేట్ చేసుకున్నారా బాబు, గట్టిగానే ఉన్నాయి ఇవి. నేను ఆర్డర్ పెట్టిన 5 kgs పేరు అనమాట ఇది. వామ్మో అదే ఓకే, చాలా పెద్ద వచ్చాయి మా ఊరు. సార్ ఉడిపింది, మనం తీయాల్సిన అవసరం అది ఉడిపింది. ఆర్డర్ పెట్టేటప్పుడు చాలా డౌట్స్ అనమాట, ఇది ఎట్లా వస్తుంది ఏమి అని చెప్పేసి. నైస్, గుడ్ వన్, మంచిగా కొంత వస్తుంది మనకు. గ్రిప్ కూడా కరెక్ట్గా ఉంది. ఇది తీయడానికి వస్తుంది, దీని లోపల సంథింగ్ ఏదో ఉంది మా ఊరు, సౌండ్ అయితే వస్తుంది. మనకు అంత అవసరం లేదు అండి, డంబుల్స్ ఇలా వాడుకుంటే చాలు. కొంచెం టెస్ట్ కూడా ఉంది చూడండి, ఇలా పట్టుకున్నావా లేదా ఎట్లన్నా ఇందాక మొత్తం చేస్తుంది. ఇది డిఫరెంట్ ఉంది మాకు, అంటే ఒక సైడ్ ఎక్కువ ఉంది, ఒక సైడ్ తక్కువ అనిపిస్తుంది నాకు. సో ఇటు సైడ్ లైట్గా ఉంది, సో ఇటు సైడ్ కొంచెం హెవీగా ఉంది. మనం ఇటు సైడ్ ఏమైనా ఫిల్ చేసుకోవాలా ఏమన్నా అర్థం కావట్లేదు కొంచెం. అండ్ ఇటు సైడ్ క్యాప్ కూడా వచ్చేటట్టే ఉంది. సో డంబుల్స్ అయితే ఇవి మనకు ఈ వెయిట్ అయితే సరిపోతుంది, అంటే బేసిక్ వర్కౌట్స్ అయితే వెయిట్ అయితే సరిపోతుంది. సో నేను వర్కౌట్ చేసుకొని కూడా చదువు లేదు కాబట్టి డంబుల్స్ ఆర్డర్ పెట్టుకున్నా. అంటే నేను టైం జిమ్లో పడి ఉన్నాను, నాకు వర్కౌట్ చేసుకోవడానికి టైం ఉండదు. సో ఈ రెసిస్టెంట్ బ్యాండ్ బ్యాక్ వర్కౌట్స్ కొంచెం బాగా యూజ్ అవుతుంది చెప్పేసి ఇది పెట్టుకున్నా అనమాట. ఇంకా వెయిట్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, బట్ నాకు ఇంట్లో అది అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇదే పెట్టుకున్నా. ప్రస్తుతానికి ఇది సరిపోతుంది. మనం ఇప్పుడు వారానికి ఒకటి వర్కౌట్ చేస్తాము, అంటే ఇప్పుడు ప్రెసెంట్ నేను వర్కౌట్ చేసి 2 months అయిపోయింది.
ఇప్పుడు ఒక వర్కౌట్ చేస్తాం కదా, ఇది సరిపోతుందని చెప్పేసి ఇదే తీసుకున్నాం అనమాట. షుడరింగ్స్ ఇది చూసినా కదా, సో ఇదే రెసిస్టెంట్ బ్యాండ్ మనకు మొన్న వచ్చింది. సో మన డంబుల్స్ గురించి మీకు అందరూ తెలిసిందే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డంబుల్స్ అని చెప్పేసి అని. సో ఇప్పుడు రెసిస్టెంట్ బ్యాండ్ గురించి ఒక డెమో చూపిస్తాను. సో జస్ట్ డెమో అనమాట ఇది. సో ఫస్ట్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మనకు నేను ఆర్డర్ పెట్టుకున్నది మెయిన్ బ్యాకే కాబట్టి. సో బ్యాక్ నుంచి అదే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వన్ బెంట్ ఓవర్ రోస్ అనమాట, ఇలానే చేయొచ్చు. సో సో ఇది బెంట్ ఓవర్ రోస్ వస్తుంది. సో బెంట్ ఓవర్ రోస్ ఒకటే కాదు, సీటెడ్ డ్రాయింగ్ చేసుకోవచ్చు మీరు, ర్యాట్ పుల్ డౌన్ చేసుకోవచ్చు, చాలా యూజెస్ అయితే ఉన్నాయి. కాకపోతే మనకి ఇది రెసిస్టెన్స్ అక్కడక్కడికే సరిపోతుంది, ఎక్కువ సరిపోదు. సో ఇంకా రెసిస్టెంట్ ఉండేది కూడా తెప్పిస్తాను. సో సూన్ అది కూడా వస్తుంది అన్నమాట. అండ్ యా ఇంకోటేమో, సో ఇది వచ్చేసి చెస్ట్ ప్రెస్కి వస్తుంది. అదే సేమ్ బాక్సింగ్ ప్రాక్టీస్ అనమాట. సో ఈ రెండు వస్తుంది. సో బైసెప్ కలిసి వస్తుంది, ఫ్రంట్ రేస్ షోల్డర్కి, అండ్ దీంతో ట్రైసెప్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఏదైతే చూసారో ఇవన్నీ డెమో అనమాట. సో దీంతో ఇంకా చాలా చేసుకోవచ్చు. అండ్ ఇంకా రెసిస్టెంట్ ఉండేది కూడా తెప్పిస్తాను. అండ్ డంబుల్స్ కూడా వస్తున్నాయి, వేరే సెట్ కూడా ఒకటి వస్తుంది. అండ్ బాక్సింగ్ మనం సపరేట్గా నేర్చుకోబోతున్నాం. సో దానికి కూడా కొన్ని కావాల్సినవి తెప్పిస్తున్నాను. సో ఆల్రెడీ మనకు బేసిక్ బాక్సింగ్ అయితే వచ్చు, బేసిక్ బాక్సింగ్ టెక్నిక్స్ అనేవి వచ్చు. సో దాని నుంచి ఇంకా మంచిగా ఎవాల్వ్ అయితే చేసుకోవడానికి కొన్ని అయితే తెప్పిస్తున్నాను. సో గ్లోవెస్ అయితే తెప్పించట్లేదు. సో గ్లోవెస్ మనకు అవసరం లేదు. అండ్ మన గ్లోవెస్ ఆఫర్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో 1000 ఉంది, 1500 ఉంది, సో ఇలా ఉంది. సో కాబట్టి గ్లోవెస్ అయితే తెప్పించట్లేదు. ఫ్యూచర్లో తీసుకుందాం, ఒక 3-4 months తర్వాత అయితే గ్లోవెస్ కూడా తీసుకుందాం. సో ప్రజెంట్ అయితే గ్లోవెస్ అయితే తెప్పించట్లేదు. అండ్ యా ఇంకోటి, సో మనకి రెసిస్టెంట్ బ్యాండ్తోనే మనం బాక్సింగ్ పంచ్ పవర్ని అయితే స్పీడ్ని అయితే పెంచుకోవచ్చు అనమాట. సో ఇలా వేసుకోండి, ఎవరికైనా టెక్నిక్స్ కావాలంటే చెప్తున్నాను. సో చాలా మంది డంబుల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి చెప్తున్నా. సో డంబుల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చే ప్రాబ్లం ఏమంటే షోల్డర్ మీద లోడ్ అయితే పడుతుంది. కాబట్టి షోల్డర్ మీద లోడ్ పడకుండా సో మంచిగా ప్రాక్టీస్ చేసుకోవడానికి సో అయితే చేసుకోవచ్చు అనమాట. డంబుల్స్ కూడా 1 kg అయితే ప్రిఫర్ చేస్తాను. 1 kg పైన మీరు మూమెంట్స్ రిఫ్లెక్స్ కోసం కానీ, సో హ్యాండ్ స్పీడ్ కోసం కానీ 1 kg పైన తీసుకోవద్దండి. సో రెసిస్టెంట్ బ్యాండ్ అనేది చాలా బెటర్ అనమాట. సో ఇలా వేసుకొని వేసేయండి, మీకు బాడీకి ఇలా వేసుకొని అయితే పంచెస్ చేసుకోవచ్చు. సో ఇది డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారంటే మీకు మంచిగా వస్తుంది, స్పీడ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనమాట, ఇది పంచ్ స్పీడ్.